దీన్ని పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు. మీకు కావాలంటే టిఫిన్ డబ్బాలు కట్టుకొని లంచ్ లో కూడా తినొచ్చు. స్కూల్స్ ఇంకా ఆఫీస్ కి వెళ్ళేటోళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్. అదే పొంగల్. తక్కువ టైం ఉన్నప్పుడు టేస్టీగా తినాలంటే గిదే ట్రై చేయరు. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. భగవాన్ లో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం, రేషన్ షాప్ బియ్యం ఉంటే అవి వేసుకొని సూపర్ టేస్ట్ వస్తుంది. 2 నుండి 3 సార్లు మంచిగా గడుకొని నీళ్ళు మొత్తం వంపుకోండి. పప్పు ఇంకా బియ్యం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల నీళ్ళు పోసుకోండి. ఇక అందులో 1 టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని సీదా తీసుకెళ్లి గ్యాస్ మీద పెట్టుకోండి. ఇక మీడియం ఫ్లేమ్ లో అన్నం ని మంచిగా ఉడకనిచ్చుకోండి. మరీ మెత్తగా పాశం లెక్క చేసుకోకూరి, ఇట్లా కొంచెం దొడ్డుగుంటే చాలు. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అది వేడి కాగానే ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కీమా కొట్టుకున్న వెల్లుల్లి, కీమా కొట్టుకున్న అల్లం వేసుకొని లైట్ గా కలుపుకోండి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొంచెం కాజు, కొంచెం కరివేపాకు, ఇవిని కూడా లైట్ గా వేగనిచ్చుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఎవ్వరు మాటినకుండా మీద జల్లుకోకుండా సీదా తీసుకెళ్లి అన్నం వేసుకోండి. అరే ఏంది దొంగలు వచ్చారా? బోరిని పాగలోడ పొంగల్ అంటే దొంగలంటావు, నువ్వేదో దొరికినవయ్యా సామి. వెనకటికి నీలాంటాడు కొబ్బరి చెట్టు ఎక్కి చింతకాయలు ఏడని అని వెతికిండంట. నువ్వు నీ సర్లే గానీ పిడికెడు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఇంకేముంది, మన పొంగల్ రెడీ. ఇంతే అండి, వీలున్నప్పుడు చేసుకొని తినండి.